హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. సో ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఎన్నో అంశాలు క్షేత్రస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. అవి ఏమనేది మనం ఇవాళ ఒక్కసారి మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు అన్నిటికీ మాట్లాడుకోవాలంటే ముందు సో మనం పేపర్లలో లేని వార్తలు ఒక్కసారి మనం చూద్దాం. ముఖ్యంగా తమిళనాడు విజయ్ వర్సెస్ తెలంగాణ రేవంత్ చర్చ చాలా జరుగుతూ ఉంది. ఎందులో జరుగుతూ ఉంది అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే కూడా అసలు గెలవడు అనుకున్నటువంటి సెన్సేషన్ సృష్టించినటువంటి విజయ్ ముఖ్యమంత్రి అయ్యి చాలా అద్భుతంగా పరిపాలిస్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి విజయ్కి కాంపిటీషన్ పెట్టి తెలంగాణలో చాలామంది చాలా మాట్లాడుకుంటున్నారు. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకని రేవంత్ రెడ్డి చేసేవన్నీ తిక్క ఆలోచనలే. ఎగ్జిక్యూషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయినాడు. రేవంత్ రెడ్డి కన్నా కూడా విజయ్ 100 రెట్లు నయము. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్నా 100 రెట్లు నయము, 200 రెట్లు నయము, 1000 రెట్లు నయం నాయనా అని తెలంగాణలో మాట్లాడుకుంటున్నారు. అవసరమైతే సర్వేలు చేయించుకోండి. ఎందుకు? రేవంత్ రెడ్డి వచ్చినాడు కదా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంత విధ్వంసమే. ఒక్కసారి మనం చూసినట్లయితే చేసిన మంచి పని ఏంటి? హైడ్రా. కానీ హైడ్రా కూడా ఏం చేసింది? ఫస్ట్లో ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టు బుల్డోజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది హైడ్రా. చాలామంది బతుకుల్ని నడి రోడ్ల మీద కీడ్చింది హైడ్రా. ఎవరో కొంతమందికి మేలు చేస్తుంది. ఆ మేలు చేసి పెద్ద సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. నేను చెప్తాను, రంగనాథ్ గారు ఏమన్నా అనుకొని, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అనుకొని, ఎవరైనా ఏమనుకొని, హైడ్రా అనేది అఫీషియల్ సెటిల్మెంట్ అడ్డా. ఇప్పుడు మీరు పెద్ద సబ్జెక్ట్స్ అంటే భారీ బుల్డోజర్స్, భారీ డిమాలిష్లు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. సో పెద్ద సబ్జెక్ట్స్లో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులతోటి షేర్లు మాట్లాడుకుంటున్నారా లేదా? సరే మీకు ఈ పని చేసి పెడతాం, దీంట్లో ఇంత షేర్ ఇవ్వండి అని మాట్లాడుకుంటున్నారా లేదా? మరి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దయచేసి ప్రూఫ్స్ లేకుండా మాట్లాడద్దు, తెలియకుండా మాట్లాడద్దు. ఇవన్నీ పైన దిద్దే మెరుగులు. ఓకే, లోపల ఏం జరుగుతోంది ఇంటర్నల్గా అనేది అందరికీ తెలుసు. ఓకే, సీక్రెట్గా చేసుకోవాల్సినటువంటి వ్యవహారాలు హైడ్రా ఆఫీస్లోనే జరుగుతూ ఉన్నాయి. పెద్ద సబ్జెక్ట్స్లో, చిన్న సబ్జెక్ట్స్లో అక్కడ ఆమ్దాని ఏం రాదు, క్లియర్ అయిపోతున్నాయి, హైలైట్ చేస్తూ ఉన్నారు. కానీ పెద్ద సబ్జెక్ట్స్లో వీళ్ళు షేర్ మాట్లాడుకుంటున్నారు. అది మీడియాస్కి తెలియదు, మధ్యవర్తులకి తెలియదు, మీడియా దృష్టికి రాదు అని చెప్పి పిల్లి పాలు తాగుతుంది, కానీ తాగేటప్పుడు మేము చూడొద్దు అని ఎవరికి తెలియదు. కానీ ఏం జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది ప్రతిదీ తెలుసు. అతి త్వరలో ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయట పెడతా. నేను ఇప్పుడేం మాట్లాడను. నా చేతిలో ఆధారాలు పెట్టుకొని నేను మాట్లాడతా. ఓకే, అండ్ ఇక విషయానికి వస్తే, సో ఇట్లా 6 గ్యారంటీలు అన్నీ ఎగ్జిక్యూట్ అయినాయా అంటే 6 గ్యారంటీలు ఏవి కూడా ఎగ్జిక్యూట్ రాలే. రోజు చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మనము. ఓకే, పోనీ విద్య మెరుగుపడ్డదా నాయన అంటే విద్య ఎక్కడికక్కడ చెతికిలబడ్డది. విద్యా కమిషన్ చైర్మన్ అకునూరి మురళి పదవుల కోసమైనా ఇదంతా చేసింది అని అనిపిస్తుంది. ఆయన వచ్చిన తర్వాత కూడా ఏం మారలేదు. ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే విపరీతమైనటువంటి, ఏ ముఖ్యమంత్రి అయినా పేదలకు న్యాయం చేయాలనుకుంటాడా, లేకపోతే పేదల నోట్లో కడుపు కొట్టాలనుకుంటున్నాడా, లేకపోతే పేదల కడుపు కొట్టాలనుకుంటాడో తెలియదు. కానీ మా రేవంత్ అన్న ఫీజులు తగ్గించు రేవంత్ అన్న అని చెప్పి చేతులెత్తి మొక్కితే, నేను ఫీజులు తగ్గియా, మీకెందుకు తగ్గియాలి ఫీజులు, కూలీ నాలి వేసుకొని బతకండ్రా నాయన అని
ఉన్న ఫీజులు విపరీతంగా పెంచి పడేసినటువంటి దిట్ట మా తెలంగాణ పాలిట దేవుడు అనుముల రేవంత్ రెడ్డి. జనరల్గా ముఖ్యమంత్రి ఫీజు తగ్గిస్తాడు, కానీ ఈ ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి ఫీజు పెంచుతాడు. ఇదిగో అసలు డిస్కషన్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది తెలంగాణలో. ఏంది? తెలంగాణ రేవంత్ వర్సెస్ తమిళనాడు విజయ్. మాకు కూడా తెలంగాణకి విజయ్ లాంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుందిరా నాయన అన్న ఆలోచన తెలంగాణ వైపు నడుస్తూ ఉంది, తెలంగాణ ప్రజలలో నడుస్తూ ఉంది. ఎందుకని విజయ్ ఫాలోయింగ్ ఇక్కడ కూడా ఉంది, విజయ్ ఫాలోవర్స్ ఇక్కడ కూడా ఉన్నారు, విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ కూడా ఉంది. ఎందుకని తెలుగులో కూడా ఆయన సినిమాస్ రిలీజ్ చేశాడు కాబట్టి. కానీ తమిళనాడులో ఉన్నటువంటి దాన గుణం మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉందా అంటే ఎవ్వరికి లేదు. ఒక మహేష్ బాబు, కొద్ది గొప్ప మా పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవ్వరికి కూడా దాన గుణం అనేది లేదు. ఇంకా సమంత ఒక హీరోయిన్గా చాలామందిని దగ్గర తీసి చదివిపిస్తుంది. సో మీరు చెప్పండి, ఎక్కడైనా విజయ్ ఫౌండేషన్ ద్వారా ప్రతి గడపకి చేరిండు. మన రజనీకాంత్ ఆయన ఆస్తుల్ని ప్రజల కోసం రాసేసిండు. ఇట్లా రజనీకాంత్ గారిని మొదలుకొని తమిళనాడులో, కర్ణాటకలో చాలామంది హీరోలు, మన హీరో విశాల్, ఇంకా చాలామంది వాళ్ళ ఆస్తులలో ఉన్నటువంటి 30%, 40% డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నారు. వాళ్ళు రియల్ హీరోస్ మాత్రమే కాదు, రియల్ హీరోస్ అని కూడా పేరు తెచ్చుకున్నారు. కానీ మన తెలంగాణలో అటువంటి హీరోస్ ఎవరు లేరు. మన ఇప్పుడు తెలంగాణ ముద్దుబిడ్డ విజయ్ దేవరకొండ ఉన్నాడు కదా, నాగర్ కర్నూల్. మన విజయ్ దేవరకొండ మొన్న స్కాలర్షిప్లు ఇచ్చి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా తెస్తారు. బట్ వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కూడా మనకు అందుబాటులో లేరు. కానీ టాక్ ఏంది, అబ్బా విజయ్ లాంటి వాడు మనకు కూడా ముఖ్యమంత్రి అయితే బాగుండు అన్న చర్చ నడుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఎందుకు నడుస్తూ ఉంది అంటే, మా తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో ఫీజులు పెంచుతాడయ్యా, మా తమిళనాడు ముఖ్యమంత్రి ఏమో పేదల కడుపు కొడితే తస్మాత్ జాగ్రత్త, కాళ్ళు చేతులు ఇరగొడతా, స్కూళ్ళు తాళమేయిస్తా, స్కూళ్ళు మూసేస్తా అని చెప్పి వార్నింగ్లు ఇస్తాడయ్యా, జీవోలు పాస్ చేస్తాడయ్యా. అందుకే మాకు తమిళనాడు లాంటి విజయ్ కావాలా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వాడు మాత్రం మాకు ముఖ్యమంత్రిగా వద్దు భగవంతుడా అని ఆ తెలంగాణ యాదాద్రి లక్ష్మీ నరసింహ సాక్షిగా రేవంత్ అన్న తెలంగాణ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారా లేదా, నీ బ్యాచ్ని పెట్టి సర్వే చేయించు. నీ సోషల్ మీడియా బ్యాచ్ని పెట్టి నా ఛానల్ మీద షాడో కానించడం కాదు. షాడో పెట్టుకొని శ్రావ్య ఏం మాట్లాడుతుంది, రిపోర్ట్లు కొట్టండి, ఛానల్ వ్యూవర్షిప్ తగ్గించండి, ఇట్లాంటివి నీ టీంని పెట్టుకొని నా మీద ఖర్చు పెట్టక రేవంత్ అన్న. నీకు తెలియని, మీ ఎవ్వరికి తెలియని కొన్ని ఛానల్స్ నాకున్నాయి. ఒక ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ వేస్తుంది పైకి, ఇంకో ఛానల్ దింపుతాం రంగంలోకి మేము తలుచుకుంటే. అంతేగాని నీ 300 మంది సోషల్ మీడియా వారియర్స్ని పెట్టుకొని అనునిత్యం ఓకే టీవీలో ఏమొస్తుంది, శ్రావ్య ఏం మాట్లాడుతుంది, ఈమె నా ఇంటికి వచ్చింది, మా గాంధీ విగ్రహం నా ఇంట్లో కట్టమన్నది, ఎప్పుడైతే నీ ఇంటికి వచ్చిందో అప్పటి నుంచి నా వ్యూవర్షిప్ క్రమక్రమంగా పడిపోయింది. నేను మా టెక్నికల్ టీంతో మాట్లాడాను, చాలామందిని పిలిపించి మాట్లాడాను. చూస్తే షాడో కాన్ అంటే ఏంది, ఒక 300 మంది పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఛానళ్ళల్లో ఏం వీడియో వస్తుంది, ఏం మాట్లాడుతున్నారు, వచ్చిన ప్రతి వీడియోకి రిపోర్ట్స్ కొడుతూనే ఉంటారు. యూట్యూబ్కి మెయిల్స్ పెడుతూనే ఉంటారు. ఇట్లా అవ్వడం వల్ల ఏమైతుంది శ్రావ్య మాట్లాడితే వినబడద్దు, శ్రావ్య మాట్లాడితే అసలు మా వీడియోస్ సబ్స్క్రైబర్స్కి కూడా నోటిఫికేషన్ రావట్లేదు. అంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందో మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. సో నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ అన్న, మిస్టర్ ఫహీం ఖురేషి, ఇంకా ఎవరైతే రేవంత్ అన్నదమ్ములు ఉన్నారో, తెలంగాణ మంత్రులు ఉన్నారో, మీ తాటాకు షప్పులకు ఎవ్వడు భయపడడు అని చెప్తున్నా నేను. ఇన్ఫ్యాక్ట్ నేను ఒక్కదాని చాలు మీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి. ఇది గుర్తుపెట్టుకొని నేను వార్నింగ్ ఇస్తున్నా. ఒక్క ఛానల్ జోలికి వస్తే 100 ఛానల్ను సృష్టిస్తా, 100 వారియర్లను తయారు చేస్తా. ఇది నేను చెప్తున్నా.
ఆల్రెడీ తెలంగాణలో మేమేదైనా చెప్తే ప్రజల పక్షానే ఒక్కరిని మాట్లాడమను. శ్రావ్య ఈజ్ ఎ బ్లాక్మెయిలరా, లేకపోతే శ్రావ్య వన్ సైడ్కి పనిచేస్తుందా, ఒక పార్టీ మెప్పు కోసమే పనిచేస్తుందా? నెవర్. ప్రజల పక్షాన నిస్వార్థంగా బీజేపీ గురించి, కాంగ్రెస్ గురించి, బీఆర్ఎస్ గురించి కూడా మీ తీరు మార్చుకోండి అని చెప్పి ప్రజా సమస్యల గురించి మాట్లాడే నేను ఒక్కదాన్ని. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. పార్టీలకు అతీతంగా కేవలం ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా మాట్లాడుతూ ఉంది ఓకే టీవీ. ఏ పార్టీ మద్దతు లేకుండా కేవలం ప్రజా మద్దతుతో పనిచేసే ఛానల్ ఓకే టీవీ. మరి నిజంగా ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు ఆ ధర్మం ఎప్పుడు కూడా మనం వెనకడుగు వేయనీయదు, నన్నైతే వేయనీయదు. నేను నమ్ముకున్న దైవం, నేను నమ్ముకున్న ధర్మం నన్ను ఎంత తొక్కాలని చూస్తే అంతంత ఒక్కొక్క మెట్టెక్కి పైకి ఎదుగుతా. రేవంత్ అన్న, నీకెంత మొండితనం ఉన్నదో, నీకెంత పెంకితనం ఉన్నదో, నీవెంత మొండోడువో నేను నీకన్నా మొండిదాన్ని. ఇది గుర్తుపెట్టుకో. కేసులకి భయపడను, నన్ను కొట్టినా భయపడను, నన్ను చంపినా నేను భయపడను, ఎవరికి అదరను బెదరను. ఇది కూడా గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి. మేము ఏది చెప్పినా విని సవరించుకోకపోతే మళ్ళా గెలుస్తావు. లేదు నేను వినా, నా వెనకాల బినాముల్ని పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే ఇంకా 2 ఏళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటావు రేవంత్ అన్న. మళ్ళీ వచ్చేది మాత్రం కాంగ్రెస్ కాదు, గుర్తు పెట్టుకో. ఇట్లనే మా కేసీఆర్ సార్ వీళ్ళకి టికెట్లు ఇవ్వద్దు, బీఆర్ఎస్ గ్రౌండ్లో లేదు, మీరు మారండి, 3వ సారి మీరు గెలవరు అని చెప్తే ఆయన వినలేదు. కేసీఆర్ సార్ వినలేదు, టికెట్లు మార్చలేదు, సవరణలు చేసుకోలేదు, దళిత బంధు స్కాములు చేస్తూ ఉంటే కళ్ళు మూసుకొని చూసిండు కేటీఆర్. వాళ్ళకి చెప్పలేదు. అందుకే కదా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు. ఎవరైనా ఏదైనా చెప్తున్నారు అంటే దాంట్లో ఎంతవరకు మనం చేయగలుగుతాము, ఏమైనా సవరణలు చేసుకోగలుగుతామా, మన మంచికే చెప్తున్నారా, దేనికి అనేది తెలుసుకోవాలి. దాన్ని అంటారు విజన్ అని. 2047లో రోడ్లు ఉంటాయి, మంచిగా అద్భుతంగా లైట్లు ఉంటాయి, మూసి సుందరీకరణ చేస్తా, లండన్లో ఉన్న రివర్ తీసుకొచ్చి ఈడ పెడతా, మొత్తం మూసి ఎక్కడెక్కడ ఉందో మొత్తం పేద ప్రజల ఇల్లు మొత్తం వాళ్ళు దోమలలో వండుకుంటారా, ఈగలు కొట్టుకుంటా వండుకుంటారా, భజన చేసుకుంటా వండుకుంటారు, వాళ్ళని కొడతా ఊడుస్తా, వాళ్ళని తీసుకెళ్ళి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా. నీ డబల్ బెడ్రూమ్లు ఎవరికి కావాలయ్యా బాబు? ఇట్లా ముట్టుకుంటే అట్లా నాసి రకం వచ్చి ఇట్లా పాసిపోయి పడిపోతాయి. చెప్పండి అన్నా. రేవంత్ అన్నా, నీదేదన్నా నీ మార్క్ అంటే ఏమంటావు రేవంత్ అన్నా? నువ్వు యంగ్ ఇండియా స్కూల్ ఇనాగ్రేట్ చేస్తున్నా, గిదే రేవంత్ మార్క్ అంటావు. ఒక్క స్కూల్ ఓపెన్ చేసి ప్రభుత్వ స్కూళ్ళని ఎందుకు తీసేస్తున్నావు? నీకు శాతం అవుతలేదా? పైగా స్కూళ్ళ ఫీజులు పెంచుతావా? ఎందుకు? నారాయణ చైతన్య ఆంధ్రోడు కదా, మరి ఆంధ్రోలో స్కూల్ ఫీజులు పెంచాలి కదా నువ్వు. సామాన్యుడు ఎక్కడన్నా పోని, ఎక్కడన్నా సావని, మా ఫీజులు మేము పెంచుతాం. విద్యాశాఖ నా చేతిలో పెట్టుకున్నా, ఒక రెడ్డికి ఒక శాఖ, ఇంకో రెడ్డికి ఇంకో శాఖ, ఇంకో రెడ్డికి ఇంకో శాఖ. ఎట్లాగో ప్రతి శాఖ నుండే నీకు వస్తున్నాయి పైసలు. సో ఇట్లా పరిపాలన చేస్తే రేవంత్ రెడ్డిని చరిత్ర గుర్తుపెట్టుకోదు. పలానా రేవంత్ రెడ్డి పలానా తెలంగాణని 2వ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోకుండా మొత్తం తెలంగాణను సర్వనాశనం చేసి పెట్టిండు అని చరిత్ర పుటంలో నిలిచిపోతుంది రేవంత్ అన్న. ఓకే, సో దయచేసి విజయ్ని యూస్ నేర్చుకో. తమిళనాడులో మన ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ని చూసి నేర్చుకో. జయలలిత తర్వాత అంత అద్భుతంగా పరిపాలించే ఇమేజ్ కనబడతా ఉంది. మన నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ గారు అప్పట్లో టీడీపీ పార్టీ పెడితే 2 కిలోల బియ్యంతో అద్భుతంగా పేద ప్రజల కోసం ఎట్లనైతే ఎన్టీ రామారావు గారు పనిచేశారో అంత ఇమేజు తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి విజయ్కి వచ్చిందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలి. ఎందుకు వచ్చింది? మరి సినిమాలలో హీరోగా హిట్లు కొట్టిన విజయ్ రాజకీయాల్లో ప్రజల్లో పేరెట్లా తెచ్చుకున్నాడు? ఫౌండేషన్ ద్వారా 14-10 సంవత్సరాల నుండే ఫీల్డ్లో ప్రతి గడపకి విజయ్ పథకాలు పోయినాయి. విజయ్ నుండి
డబ్బులు పోయినాయి, విజయ్ నుండి స్కాలర్షిప్లు పోయినాయి, అన్నీ పోయినాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అహంకారంతో ఆలోచించట్లేదు విజయ్. దేని గురించి ఆలోచిస్తున్నాడు? పేద ప్రజల కోసమే ఆలోచిస్తున్నాడు. పేద ప్రజలే ప్రధాన ఎజెండాగా ఆలోచిస్తున్నాడు. అందుకే విజయ్ వచ్చినటువంటి 2 నెలల్లోనే అంత పేరు తెచ్చుకుంటే, నువ్వేమో ఇన్నేళ్ళైనా తిట్టే నాలాంటి వాళ్ళని పెంచుకుంటా పోతున్నావు రేవంత్ అన్న. నువ్వు పేద ప్రజల కోసం ఆలోచించేవాడివి కాదు, నువ్వు పేద ప్రజల సర్వనాశం కోరుకునేటువంటి ఒక ముఖ్యమంత్రివి అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఓకే, ఇంకా ఎందుకు విజయ్ ఎక్కడైతే ఎండోన్మెంట్ గుడులకు సంబంధించినటువంటి నిధులన్నీ కూడా చర్చులకి పోవాలని చెప్పి స్టాలిన్ చెప్తే విజయ్ మొన్న సంతకం పెట్టినాడు. తమిళనాడులో ఉన్న ప్రతి గుడికి సంబంధించినటువంటి నిధులు గుళ్ళకే ఖర్చు పెట్టాలి తప్ప మరి ఏ దానికి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు అని జీవో తీసుకొచ్చి సంతకం పెట్టిండు. అందుకే విజయ్ని అక్కడ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అంతేకాదు రేవంత్ అన్న, ఇంకేం చేసిండు విజయ్? నువ్వు తెలంగాణలో పేద ప్రజల గురించి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీల గురించి ఆలోచించకుండా ఫీజు తగ్గిమని మేము మొత్తుకుంటుంటే ఫీజు పెంచినవు చూడు, అక్కడ విజయ్ ఏం చేసిండు? ఫీజు తగ్గించిండు, గవర్నమెంట్ ప్రైజులు ఇచ్చిండు. ఈ ప్రైజ్ గనక దాటితే బిడ్డ స్కూల్ లైసెన్సులు రద్దు చేస్తాం, తీసుకొచ్చి బొక్కలేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిండు విజయ్. అందుకే రియల్ హీరో మాత్రమే కాదు, ముఖ్యమంత్రిగా తమిళనాడు ప్రజల గుండెల్లో విజయ్ ఉండిపోయినాడు. అతను చేసినటువంటి సంతకాలు ఇంకా 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 దేవుళ్లాగా ప్రజలు కొలుస్తున్నారు తప్పితే ఒక్కడంటే ఒక్కడు కూడా విజయ్ని తిట్టట్లే. మరి విజయ్ 2 మతాలని ఇచ్చేస్తారు కదా. విజయ్ వాళ్ళ తల్లిగారు బ్రాహ్మణ మహిళ, విజయ్ గారి తండ్రి ఒక క్రిస్టియన్. మరి ఆయన మరి ఇతనిలాగానే కొనసాగించవచ్చు కదా, కానీ వేరే మతాలకు కూడా గౌరవం ఇస్తున్నాడు. గుళ్ళ జోలికి పోవద్దని చెప్తున్నాడు. గుళ్ళల్లో ఉన్నటువంటి వచ్చేటువంటి డబ్బులు ఖచ్చితంగా గుళ్ళ డెవలప్మెంట్కే వెళ్ళాలని చెప్తున్నాడు. మరి ఇది కదా పాలన అంటే, ఇది కదా ప్రజాపాలన అంటే. తమిళనాడు లాంటి విజయ్ మాకెందుకు లేడా అని చెప్పి తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది. నీ కార్యకర్తలు కూడా ముక్కున వేలేసుకునే పరిస్థితి వచ్చింది అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలా. నిన్ను విజయ్తో పోలుస్తున్నారు ప్రజలు. కావాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకో. అబ్బా మాకు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు, తెలంగాణకు అంత సీన్ లేదు, మా కర్మ మా దరిద్రం, ఇట్లాంటి ముఖ్యమంత్రులందరూ మా తెలంగాణకు వచ్చి వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు, మా ఆస్తులు సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పి తిట్టుకుంటున్నారు రేవంత్ అన్న, తిట్టుకుంటున్నారు. నీకు ఇదివరకే చెప్పిన నీ టీం బాగాలేదు, చుట్టుపక్కల ఉన్నటువంటి నీ టీం బాగాలేదు, నీ పేర్లు చెప్పుకొని పైసలు సంపాదించుకునే బాపట్లే తప్ప ఒక సరైన ఆలోచన చేసి జనాల్లో పేరు తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలి రేవంత్ అన్న అని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా చెప్పట్లేదు నీకు. ఎందుకని? చెప్తే వాళ్ళ పప్పులు ఉడకవుగా, చెప్తే వాళ్ళకి పైసలు రావుగా. ఎందుకని? నువ్వు ఎవ్వడి మాట వినవట, నువ్వు మోనార్కు అట. నిన్ను పొగుడితేనే వాళ్ళకి పైసలు అవుతాయంట, నువ్వు పొగుడితేనే వాళ్ళకి పైసలు వస్తాయంట. ఎవడైనా పొగిడేటోడిని అస్సలు నమ్మద్దు. ఎప్పుడైనా మనల్ని తిట్టేటోడినే నమ్మాలి, ఎందుకంటే వాడే వాస్తవాలు చెప్తాడు. అది గుర్తుపెట్టుకో రేవంత్ అన్న. జీవితంలో ఇంకా పైకి వస్తావు. నువ్వు జెడ్పీటీసీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నావు, అయినావు, దానికి కూడా మేము కంగ్రాచులేట్ చేసినాం. కానీ ఏం లాభము? నువ్వు ముఖ్యమంత్రి అవ్వడమేమో కానీ మా తెలంగాణకి కర్మ పట్టుకుంది. ఎందుకని? పలానా రేవంత్ రెడ్డి వస్తే తెలంగాణ బతుకు మారిపోతాం అనుకున్నాం, కానీ నువ్వే మారిపోతావు, ప్రజలకి దూరంగా పారిపోతావని ఎన్నడూ ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇక ముందు ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మమ్మల్ని కాపాడాలి. సో దయచేసి మీరు చూడండి, ఇంకా చాలా చాలా డిస్కషన్స్ తమిళనాడు వర్సెస్ తెలంగాణ నడుస్తోంది. విజయ్ని రేవంత్తో పోలుస్తున్నారు, రేవంత్ని విజయ్తో పోలుస్తున్నారు. మాకు రేవంత్ రెడ్డి వద్దు, విజయ్ లాంటి హీరో కావాలి, విజయ్ లాంటి తమిళనాడు హీరో కావాలి. తమిళనాడు ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లా ఉందో తెలంగాణకు కూడా అటువంటి పరిపాలన రావాలి అని చెప్పి అక్కడ మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఆంధ్రాలో ఎక్కిరిస్తున్నారు.
హోంమంత్రి లేడు, మీకు విద్యాశాఖ మంత్రి లేదు, ఇదేం దరిద్రం పాడైన తెలంగాణలో అని చెప్పి నీ వల్ల ప్రపంచం మొత్తం, నీ వల్ల భారతదేశం మొత్తం, ప్రతి రాష్ట్రంలో తెలంగాణ నుంచి చాలా చెండాలంగా మాట్లాడుతున్నారు. సో ఇకనైనా నీకు డబ్బులు వచ్చినాయి చాలు, హైడ్రాన్ సృష్టించినావు, దాంట్లో కమిషన్లు పోతున్నాయి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అఫీషియల్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయని నీకు తెలుసు, నాకు తెలుసు. చేసుకోండి, ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా పైసలు సంపాదించాలి, ఎందుకంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి కాబట్టి. కానీ న్యాయబద్ధంగా పేదల కోసం కూడా ఆలోచించు, జనాల్లోకి ఆలోచించు, జనాల్లోకి రా. నువ్వు చేసిన పాదయాత్రనే ఈ రోజున నిన్ను ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన పాదయాత్రనే జనాల మధ్యలో ఉన్నావు కాబట్టే నిన్ను ఈ రోజున ముఖ్యమంత్రి పీఠం వరించింది. ఎప్పుడైతే జనాలకు కేసీఆర్ దూరమైండో ఇప్పుడు ఫామ్ హౌస్కే పరిమితమైండు, ఎప్పుడైతే రేవంత్ ప్రజా దర్బార్ అని చెప్పి ప్రజలనే కలవడం మానేసినవో నువ్వు పొట్టు తెలంగాణలో తిడుతున్నారు. ఎప్పుడైతే బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు గ్రౌండ్లో లేరో తెలంగాణలో బీజేపీ నీచ రాజకీయం చేసి పడిపోయింది. మరి ఎవరు ఈ రోజున తెలంగాణలో ప్రజల్ని ఆదుకునేటువంటి ఆ లీడర్ ఎవరు అనేది తెలంగాణ ప్రజలలో చర్చ జరుగుతూ ఉంది. రేవంత్ అన్న, ఇకనైనా నువ్వు మారాలంటే ఇంకా సమయం లేదు, ఇంకా చూస్తూ 2 ఏళ్ళు మాత్రమే ఉంది. నీ శాఖలకు చెప్తావో, నీ మంత్రులకు చెప్తావో, ఫీల్డ్లోకి వస్తావో, జనాల మధ్యలోకి వచ్చి నువ్వు అవినీతిని ఏరేస్తావో, అట్లీస్ట్ కొంతమంది పేదోళ్ళ కోసమన్నా పని చేస్తావో, మంచోళ్ళ మాట వింటావో, నిన్ను ముంచేటోడి మాట వింటావో నువ్వు ఆలోచించుకో అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. తెలంగాణకి కూడా విజయ్ లాంటి ముఖ్యమంత్రి రావాలనుకుంటున్నారా? తెలంగాణకి కూడా విజయ్ లాంటి, తమిళనాడు సీఎం విజయ్ లాంటి ముఖ్యమంత్రి రావాలనుకుంటున్నారా? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి అండ్ అలాగే కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మంత్రి పదవి ప్లీజ్, ఢిల్లీకి టీబీజేపీ ఎంపీల క్యూ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమోషన్, రాష్ట్రానికి మరో 2 కేబినెట్ పదవులు వచ్చే అవకాశం. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డికే అరుణ, అరవింద్ కుమార్, గోదం నగేష్. నాకు తెలిసి ఆల్రెడీ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇంకో మంత్రి పదవి ఇయ్యరు, కావాలంటే వీళ్ళలో ఎవరికైనా ఇవ్వచ్చు. నేనేమనుకుంటున్నానంటే కిషన్ రెడ్డి కాకుండా మహిళకి, తెలంగాణ నుంచి ఒక మహిళ డికే అరుణ గారు బీజేపీలో జాయిన్ అయ్యి చాలా కష్టపడి పనిచేస్తాం తను క్షేత్రస్థాయిలో. సో ఇప్పటి వరకు మహిళా నేతలకు ఎవరికి కూడా ఏ పదవి ఇవ్వలేదు బీజేపీ. సో మరి డికే అరుణ గారికి ఒక మహిళా కోటా కింద ఇవ్వాలనుకుంటే డికే అరుణ గారికి వచ్చే అవకాశం ఉంది. లేదు ఒక బీసీ కోటాలో ఒక పవర్ఫుల్ వాయిస్ ఉన్నటువంటి వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటే మరి ధర్మపురి అరవింద్ గారికి ఇచ్చే అవకాశం ఉంది, ఈటల రాజేందర్ గారికి ఇచ్చే అవకాశం ఉంది. మనము ఇక్కడ ధర్మపురి అరవింద్ వర్సెస్ ఈటల రాజేందర్ ఒక్కసారి మనం చూసినట్లయితే సోషల్ మీడియా అద్భుతంగా ఎవరిది పనిచేస్తుంది అంటే ధర్మపురి అరవింద్ గారిది పనిచేస్తారు. ఈ రోజున బీజేపీలో నాయకత్వము ప్రశ్నించకపోయినా ధర్మపురి అరవింద్ గారు తనదైన స్టైల్లో వీడియోలు చేసి దాన్ని ఆయన ఫేస్బుక్ పేజ్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టడం వల్ల, తద్వారా దాన్ని ప్రశ్నించడం వల్ల ఆయనకి ఇంకా మాస్ ఇమేజ్ అనేది పెరుగుతుంది. ఎందుకని ఈయనకు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, ఆల్రెడీ కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈయనకు పెద్ద డబ్బులు ఏదో వచ్చి అవినీతి చేయాలన్న అవసరం లేదు. ఆల్రెడీ బీజేపీ పార్టీతో ఉన్నాడు, కొన్ని టెండర్లు కావాలన్నా, ప్రాజెక్టులు కావాలన్నా సెంట్రల్ గవర్నమెంట్లో చేసుకుంటాడు, అది వేరే విషయం. కానీ ప్రజలకి ఏ రకంగా చేరుకుంటున్నారు, అట్లీస్ట్ ప్రజలకి సపోర్ట్ చేస్తుండా లేదా అనేది మనం పక్కన పెడితే ప్రజల గురించి ప్రశ్నిస్తున్నాడా లేదా, ప్రతి అంశం మీద క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నాడా లేదా, మాట్లాడుతున్నాడా లేదా అంటే బీజేపీలో మొట్టమొదట మాట్లాడే పర్సన్ మనం ధర్మపురి అరవింద్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకని ప్రతి అంశం గురించి ఆయన మాట్లాడతాడు, ప్రతి అంశం గురించి ఆయన కౌంటర్ ఇస్తాడు. ఆయన కౌంటర్ ఇస్తే కూడా అందరు ఎంజాయ్ చేస్తారు, చూస్తారు కూడా. ఎందుకని తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణకి ఏం కావాలా, వాక్చాతుర్యం ఉన్న లీడర్ కావాలి, గ్రౌండ్లో తిరిగే లీడర్ కావాలి. ఈ 2 ఉంటే కథం, తెలంగాణలో ఒక అతిపెద్ద లీడర్ అయిపోతాడు ఆయన.
అనునిత్యం. అందుకే పి జనార్దన్ రెడ్డి గారు లాంటి లీడర్లను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. ఇంకా విగ్రహాలు పెట్టుకొని పూజ చేస్తున్నారు, ఇళ్లలో ఫోటోలు పెట్టుకున్నారు. ఎందుకని? పి జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఏముంది? ప్రజలు ఉన్నారు, ప్రజల మధ్యలో ఆయన ఉన్నాడు. సో అందుకే అటువంటి లీడర్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం ఏంటి? ఆయన కోసం విజిటర్స్ వెయిట్ చేస్తే సెక్రటేరియట్లో ఆయనే నడుచుకుంటూ విజిటర్స్ దగ్గరికి పోయి, ఓకే, ఫస్ట్ వైఎస్ రాజశేఖర దగ్గర పోగానే నీళ్ళు ఇస్తారు, ఛాయ్ పోస్తారు. తర్వాత ఆయనే పోయి ఏందమ్మా చెప్పు నీ బాధ, ఇట్లొచ్చినావు అని అడుగుతాడు. ఒక సామాన్య ప్రజలకి ఏం కావాలండి? మన లీడర్ దగ్గరికి మనం పోతే ఏమ్మా బాగున్నావా, అంతా బాగానే ఉందా, ఏం జరుగుతోంది, నీకేమైనా సహాయం కావాలా, ఇలా ఎందుకు వచ్చావు చాలా రోజుల తర్వాత అని అడుగుతారు. చూసిరా, అది చాలండి. ఆ సమస్య తీర్చినా తీర్చకపోయినా ఇది ఇట్లా. అండ్ అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో మనం విషయానికి వస్తే ప్రజల్ని అనునిత్యం కలిసే లీడర్ ఒకరు ఉన్నాడు. హరీష్ రావు మంచోడా లేకపోతే ఏదైనా మనం మాట్లాడట్లే. ప్రజలతో కనెక్షన్ పెట్టుకున్న లీడర్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ ప్రజలతో కనెక్షన్ పెట్టుకున్నటువంటి లీడర్లో హరీష్ రావు ఒకరు. వాళ్ళ ఇంటికి ఎవ్వరు పోయినా నించోని ఏది అడిగినా అయితే అవుతుందని చెప్తాడు, కాకపోతే కాదని చెప్తాడు. బ్రేక్ఫాస్ట్ పెడతాడు, ఇంత నీళ్ళు పోస్తాడు, ఇంత ఛాయ్ పోస్తాడు, చాలు అన్నం తినబెట్టి పంపిస్తాడు. సేమ్ అట్లనే ఈటల రాజేందర్ కూడా ఎవరు వచ్చినా అన్నం పెట్టి తినిపించి పంపిస్తాడు. సో అంటే వీళ్ళు జనాల్లో ఉన్న లీడర్స్ కేటగిరీలోకి వీళ్ళు వస్తారు. ఇక మనం ఇట్లా చెప్పినాం కదా, వీళ్ళు ఎంత పైసలు ఇచ్చారు అంత పైసలు ఇచ్చారని మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే అన్ని పార్టీల గురించి నేను లీడర్లను చూస్ చేసుకున్నాను. ధర్మపురి అరవింద్ విషయానికి వస్తే ఈయన ఏ పార్టీ అండి? బీజేపీ. ఈటల రాజేందర్ బీజేపీ. ఓకే, మరి హరీష్ రావు ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ. అండ్ తర్వాత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలా. తెలంగాణ మంత్రుల ఇంటికి పోతే ఎవడన్నా నీళ్ళు తాగమని అడుగుతుండా? బ్రేక్ఫాస్ట్ టైంకి పోతే బ్రేక్ఫాస్ట్ పెడుతుండా? మరి మంత్రులు ఉన్నారు కదా, భోజనం పెడుతుండా? పోనీ ముఖ్యమంత్రి అసలు ఎవరన్నా కలుస్తుండా కాంగ్రెస్ పార్టీలో? కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప గుణం, ఆయన ఆయుధం ప్రజలు, ఆయన శ్వాస ప్రజలు. పన అవుతుందా లేదా పక్కన పెట్టు, ప్రజల నాడి పట్టుకున్నాడు ఆయన. అట్లనే ఒకప్పుడు కేసీఆర్ కూడా ఇంటికి ఎవడు పోతే వాళ్ళ దగ్గర భోజనం పెట్టేది. కానీ ఎప్పుడైతే 2018 సంవత్సరంలో కేసీఆర్ని మరి ఏం చేసిండో ఆ సంతోష్ తెలియదు, కానీ ఆయన ప్రజలకి దూరంగా పారిపోయాడు. సంతోష్ వల్లనే అనుకుంటున్నాం మేమైతే. ఎందుకని 2018 వరకు గ్రౌండ్లో ఉన్న కేసీఆర్, ప్రజల మధ్యలో ఉన్న కేసీఆర్ 2018 తర్వాత ఎవరిని కలవట్లేదు కదా, ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే ప్రయత్నం లేదు కదా. సో కేసీఆర్ కూడా గొప్ప గుణం ఉన్నది ఏంటంటే, ఎవరు పోయినా ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా పక్కోళ్ళ దగ్గర తెచ్చి మరి పెడతాడట. అది కేసీఆర్లో ఉన్నటువంటి గొప్ప గుణం. కానీ మళ్ళీ ఏమైంది, ఎప్పుడైతే ప్రజలకి దూరం అవుతారో ఇవన్నీ కూడా జరుగుతాయి. సో సరే, మనం కమింగ్ టు ద పాయింట్. ధర్మపురి అరవింద్ గారు ప్రతి అంశం మీద బీజేపీ నుండి మాట్లాడతాడు ఫస్ట్ నుంచి కూడా. అంటే ప్రజలకి కనెక్షన్ ఉన్న వ్యక్తికి చెప్తా ఉన్నా. ఒకప్పుడు బండి సంజయ్ ఉండే అట్లా, కానీ ఇప్పుడు లేడు. ఎప్పుడైతే కేంద్ర మంత్రి అయిండో బండి సంజయ్ గారు, అప్పటి నుంచి ప్రజల మధ్యలో తెలంగాణ ప్రజల గురించి కానీ కాంగ్రెస్ చేసే అరాచకాల గురించి కానీ బండి సంజయ్ గారు మాట్లాడట్లేదు. మాట్లాడిన తూతూ మంత్రమే. ఓకే, ఇక్కడ మన ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్ గారికి కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఆయనకే ఈ కాంట్రవర్సీలు అన్నీ ఎందుకు, ఈయన కొంచెం సైలెంట్గా ఉంటాడు, మరి ఈయనకి ఇద్దాము, మన ఇంకో కోటాలో ఈయనకి ఇస్తే బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు. మహిళా కోటాలో ఇవ్వాలనుకుంటే డీకేఆర్ గారికి ఇస్తారు. బీసీ కోటాలో ఈటల రాజేందర్ కానీ అరవింద్ కుమార్కి కానీ ఇస్తారు. బట్ నాకు తెలిసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అరవింద్కి ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఈటలకి ఇస్తారు. ఇక మహిళల్లో డీకేఆర్ గారు ఒక్కటే ఉన్నారు. కిషన్ రెడ్డి గారికి ఆల్రెడీ మంత్రి పదవి ఉంది కాబట్టి ఇంకో పదవి ఇస్తారని నేను అనుకోను. సో ఈయనకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. ఓకే, 2 క్యాబినెట్లు వస్తారు. నేనేమనుకుంటున్నానంటే బీసీ కోటాలో ఒకటి ఇస్తారు, తర్వాత మహిళా కోటాలో ఒకరు ఇస్తారేమో అని అనుకుంటున్నా. చూద్దాం మరి. అండ్ లేదా నాకున్న ఇన్ఫర్మేషను ఒక పదవి మాత్రము ఆదిలాబాద్ నుండి మరి గోడం నగేష్ గారికి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం. నాకున్నటువంటి సమాచారం 70% కన్ఫర్మ్ అయిపోయింది అన్న సమాచారం ఎవరికి అంటే గోడం నగేష్ గారికి. ఓకే,
సో మరి వీళ్ళందరూ అయితే క్యూ కడుతున్నారంట. త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని సొంతం చేసుకునేందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. ఈసారి ఎలాగైనా మంత్రి పదవిని సంపాదించుకునేందుకు కాషాయ ఎంపీలు కులాలు ప్రాంతాల సమీకరణలు నేపథ్యంలో ఎవరికి వారే తమకు మంత్రి పదవి వస్తుందనే ధీమాలో ఉన్నారు. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉంటుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆశావహులు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి 1-2 రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండగా ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ ఉన్నారు. కానీ ఈసారి జరిగే విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. 2 పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళా లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉంటుందని టాక్ ఉంది. ఆ 2 పదవుల్లో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవులు ఉంటాయని డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తే బీసీ వర్గానికి చెందిన ఎంపీకి అదృష్టం వరించే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరి లెక్క వారిదే. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించుకునేందుకు 4 ఎంపీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జాబితాలో ఈటల రాజేందర్, డికే అరుణ, అరవింద్ కుమార్, గోడం నగేష్ ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఈటల రాజేందర్కు పదవి వస్తుందనే ధీమాలో ఆయన సన్నిహితులు ఉన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీనే అందుకు ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడిన రాజేందర్కు చివరి నిమిషంలో మిస్ అయింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. అలాగే మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ సైతం మంత్రి పదవి వస్తుందనే భరోసాతో ఉన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇస్తామని కమలం పెద్దలు అప్పట్లోనే చెప్పిన విషయాన్ని డికే అరుణ సన్నిహిత నేతలు వివరిస్తున్నారు. అలాగే మహిళా కోటాలో ఆమె పేరును తప్పక పరిశీలిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీగా గోడం నగేష్ ఆదిలాబాద్ ఉన్నారు. ఈసారి కేంద్ర కేబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం ఉంటుందని ధీమాతో ఆయన ఉన్నారు. అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఎస్, మరి తెలంగాణ బీజేపీ నుండి ఎంపీలు ఎవరు గెలవాలనుకుంటున్నారు, ఎవరికి కేంద్ర మంత్రి పదవి రావాలనుకుంటున్నారు? సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. ఇక్కడున్న వాళ్ళనే మనం పేర్లుగా తీసుకుందాము. ఆప్షన్ ఏ కిషన్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారి పేరు తీసేద్దాము, ఎందుకంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర మంత్రి పదవితో ఉన్నారు కాబట్టి నేను కిషన్ రెడ్డి గారికి ఇవ్వరు అనుకుంటున్నా. ఈ 4 2 ఇస్తారు. ఓకే, ఆ 2 ఎవరో మనం చూద్దాము. కేంద్ర మంత్రి పదవి వరించే ఆ 2 ఎంపీలు ఎవరు తెలంగాణ నుండి? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. ఆప్షన్ ఏ ఈటల రాజేందర్, ఆప్షన్ బి డికే అరుణ, ఆప్షన్ సి అరవింద్ కుమార్, ఆప్షన్ డి గోడం నగేష్. సో ఈ 4 ఎవరికి కేంద్ర మంత్రి పదవి రాబోతోందో, మరి మీ అభిప్రాయం ఏంటో, ఎవరికి రావాలో సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. చెప్పండి, పోల్ పెట్టమని కమ్యూనిటీలో పోల్ పెట్టండి. అండ్ అట్లాగే మరొక విషయానికి వద్దాము. యాక్చువల్గా చాలా రోజులైంది నేను మార్నింగ్ న్యూస్ చేసి. సో చాలామంది అంటున్నారు నీ వాయిస్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు, నీ గొంతు బొంగురు పోయింది, పర్మనెంట్గా పోతే బాగుండు అని. అంటే ఒకళ్ళు గొంతు పోతే బాగుండు అని కోరుకోడే సైకోయిజం మన తెలంగాణలో ఉందని నేను అనుకోను. నాకైతే లేదట్లా. యాక్చువల్గా ప్రజా సమస్యల గురించే నేను మాట్లాడాను, ప్రజా సమస్యల గురించే నేను వాయిస్ రేజ్ చేశాను. నేను వాయిస్ రేజ్ చేసి మాట్లాడి గట్టిగా మాట్లాడడం వల్ల ఒక 4 సంవత్సరాల నుండి నా గొంతు క్రమక్రమంగా మారుతూ వచ్చింది. నేను పట్టించుకోలే, నా వాయిస్ గురించి పట్టించుకోలేదు. చాలామంది ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా నాకు ఎక్కడ కూడా సెట్ కాలే. సరే తర్వాత చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే
నా వోకల్ కార్డ్స్ ఏవైతే వోకల్ కార్డ్స్ ఉన్నాయో అది మొత్తం కూడా డ్యామేజ్ అయినాయి, చాలా స్వెల్లింగ్ ఉందన్నమాట. జస్ట్ ఒక 5% మీద నడుస్తుంది. ఇంకా పట్టించుకోకపోతే టోటల్గా మీరు కోరుకున్నట్టే చాలామంది కార్యకర్తలు పెడుతున్నారు. బీజేపీ గురించి మంచి చెప్తే బీజేపీ కార్యకర్తలు గొంతు పోతే బాగుండని, కాంగ్రెస్ మంచి చెప్తే నీ గొంతు పోతే బాగుండని, బీఆర్ఎస్ చెప్తే గొంతు పోతే బాగుండని. ఓకే, నాలాంటి ప్రశ్నించే గొంతుకలు గొంతు పోతే కొద్దో గొప్ప జరిగేటువంటి ఎగ్జిక్యూషన్ కూడా గ్రౌండ్లో జరగదు. వాస్తవాలని వాస్తవాలుగా చెప్పాలి. సో అట్లా చెప్పే నా గొంతు పోయిందని నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. అఫ్ కోర్స్ ఐఎమ్ అండర్ ట్రీట్మెంట్. గట్టిగా మాట్లాడొద్దని చెప్పినారు, బట్ ఒక్కసారి స్క్రీన్ మీదకి వచ్చానంటే నేను గట్టిగా మాట్లాడకుండా, ఎమోషనల్గా మాట్లాడకుండా నేను ఉండలేను. ఆల్మోస్ట్ చాలా ప్రయత్నిస్తున్నా, బట్ చూడాలి నా గొంతు మీరు కోరుకున్నట్టు పర్మనెంట్గా పోతుందో, లేకపోతే ధర్మానికి కట్టుబడి ఉన్నటువంటి నాలాంటి వాళ్ళ గొంతు బాగుపడుతుందో మరి మనం ముందు ముందు చూద్దాం. ఓకేనా? పురుషుడికి సేవకురాలిగా మహిళ లింగ వివక్షతో కూడిన సమాధానాలు ఇస్తున్న స్త్రీలపై వివక్ష, రేసిజం నేర్చుకుంటున్న టెక్నాలజీ, యుఎస్ ఉమెన్ సంచలన నివేదిక. ఘోరం. ఆఖరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇట్లా కూడా వాడుతున్నారా? యాక్చువల్గా ఏఐని కూడా ఒక మహిళనే సేవకురాలుగా పెట్టాలా? ఒక మహిళనే బానిసలాగా చూడాలా? ఒక మహిళ ఎదుగుతుంటే చూడలేనటువంటి పురుష ప్రపంచంలో కదా మనం ఉన్నాం. ఆఖరికి టెక్నాలజీని కూడా, మరి ఏ టెక్నాలజీ కూడా మహిళా సేవకురాలిగా మారుస్తే ఎట్లా? ట్రంప్ అధికారులకు కత్తెర అంట. వార్ పవర్స్కు యుఎస్ కాంగ్రెస్ కళ్ళం. 4 రిపబ్లికన్ ఎంపీల క్రాస్ ఓటింగ్. మండిపడ్డ అమెరికా ప్రెసిడెంట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సెనెట్ షాక్ ఇచ్చింది. ఐరన్తో విఫల యుద్ధం చేస్తూ అమెరికా కీర్తిని దెబ్బతీస్తున్నారని దేశ చట్టసభ సభ్యుల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అధికారులకు కళ్ళం వేస్తూ, ఇగో చెప్తున్నా కదా, మా రేవంత్ అన్నది తీయరాదు, ఆ ట్రంప్ని పెట్టరాదు. సేమ్, బోత్ ఆర్ సేమ్ బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, ఆ డైలాగ్ గుర్తొస్తుంది మనకి. ఇగో, నోరు జారితే జైలుకేనంట. ఎక్కడ ఇది? ఒరే అని పిలిచిన ఊచులు లెక్క పెట్టాల్సిందే. నా ఫోన్ నా ఇష్టం, నా సోషల్ మీడియా ఖాతాలో నాకు నచ్చిన పోస్టులు పెడతా, నచ్చకపోతే ఎవరినైనా తిడతా, ఇష్టానుసారంగా కమెంట్స్ పెడతా అంటే ఇకపై కుదరదు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగినంత వరకే నీది నడుస్తుంది. ఒక్కసారి వారు ఫిర్యాదు చేస్తే కఠిన శిక్షలు అనుభవించక తప్పదు అని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త క్రిమినల్ చట్టం, భారతీయ న్యాయ వ్యవస్థ, న్యాయ సంహిత లాంటి వారిపైన ఉక్కుపాదం మూపనుంది. మంచిదే కదా. ఇదొక రకమైనటువంటి బ్లాక్మెయిల్. అంటే ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెడతామని. ఓకే, ఏమవుతుంది కేసులు పెడితే? 85, 84, 85 క్రిమినల్ కేసులున్న మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాలే తెలంగాణకి. అంటే ఏంది దాని అర్థము? ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు వస్తాయి మనకి, ఎన్ని కేసులు ఉంటే అంత తెలంగాణ ముఖ్యమంత్రి అవుతాం. అందుకే మా రేవంత్ అన్నకు చెప్తున్నా, ఇంకెన్ని కేసులున్నా పెట్టుకో రేవంత్ అన్న, మరి నేను కూడా అవుతానేమో చూస్తా తెలంగాణ కానీ. 83, 84 కేసులున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి కాంగాలేంది, ఈ కేసులో కూడా అదురుతాడా, బెదురుతాడా, ఏమన్నా అవుతుందా దాంతో? బాస్ మెసేజ్ గుడ్డిగా నమ్మద్దు. కార్పొరేట్ సంస్థలను వణికిస్తున్న బాస్ స్కామ్. ప్రస్తుతం బాస్ స్కామ్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 300కు పైగా ఫిర్యాదులు అందాయంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బాస్ స్కామ్ పేరెత్తితేనే కార్పొరేట్ సెక్టార్ వణుకుతోంది. బడా కంపెనీలు సీఈఓలను సైబర్ నేరగాళ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వారి వాట్సాప్ ఫోన్ హ్యాక్ చేసి కింది స్థాయి ఉద్యోగులకు వల వేస్తున్నట్టు తెలుస్తోంది. సో తస్మాత్ జాగ్రత్త, ఏవేవో స్కాములు వస్తున్నాయి. 10 రోజుల డెడ్ లైన్ అంట. దేనికోసం రా నాయన? ఒకసారి చూద్దాం. ఆర్డీఎస్ సమక్షంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, పార్టీకి నష్టం కలిగితే ఊరుకోము, సర్ పై మాట వినకుంటే పదవి ఊస్ట్, వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తాం, ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలి. ఎస్ఐఆర్పై అవగాహన సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి.
ఎస్ఐఆర్పై తమ ఆదేశాలను పట్టించుకోకుండా పార్టీకి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోమని సీఎం రేవంత్ రెడ్డి హస్తం నేతలను హెచ్చరించారు. అలాంటి వారిని గుర్తించి వారి స్థానంలో మరొక ఇన్ఛార్జిని నియమిస్తామన్నారు. నేతల తీరు మార్చుకునేందుకు 10 రోజుల సమయాన్ని పార్టీ ఇచ్చి చూస్తుందని పేర్కొన్నారు. కొందరు నాయకుల సర్పై నిర్లక్ష్యంగా ఉంటున్నారని, అలాంటి వారిని అస్సలు క్షమించేది లేదన్నారు. నేటి నుంచి గురువారం తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రారంభం కానున్నందున టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన బుధవారం కాంగ్రెస్ పార్టీ జూమ్ సమావేశం నిర్వహించింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ ఉన్నారంట. నేను అడుగుతున్నా, 10 రోజుల డెడ్ లైన్ అట. రేవంత్ అన్న 10 రోజుల డెడ్ లైన్ పెట్టినవాట నువ్వు. ఓకే, దేనికి? మాట వినకపోతే మీ పదవులు మారితే కొత్త వాళ్ళు వస్తారని. మరి నువ్వు ప్రజల మాట వింటలేవు కదా రేవంత్ అన్న. ప్రజలకి నచ్చిన పని ఒక్కటి చేయట్లేదు కదా రేవంత్ అన్న. మరి నీ పదవి కూడా హూస్ట్ అవుతుందా? మరి నీ పదవి కూడా హుష్కాక్ అవుతుందా? లేదా నీ డెడ్ లైన్ నువ్వే పెట్టుకుందాం అనుకుంటున్నావా? పక్కోడికి ఒక న్యాయం, నీకొక న్యాయం. రేవంత్ అన్న ఉంటే ఈక్వల్ ఉండు, లేకపోతే లేదు. ఇప్పుడు పక్కోళ్ళకు ఒక న్యాయము, నీ కింద పని చేసేటోళ్ళకు ఒక న్యాయం, నీకో న్యాయం. మరి నువ్వు కూడా ఎవరు మాట వింటలేవు కదా. మరి నువ్వు కూడా నీ పదవి ఇచ్చేసే, దానం చేయ ఎవరికన్నా. ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకొని వేరే వాళ్ళకి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా రేవంత్ అన్న. ఇక ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు మాట నువ్వు వింటే అది నీకు వైకుంఠం, లేకపోతే ఇక మేము ఊకుంటాం. ఇక అంతకుమించి ఏం చేస్తాం? ఏం చేయం. ఓకే, ఇక కొంతమంది చిచోరా బ్యాచ్ అయితే తింటాం పంటాం. ఇది ప్రస్తుతం నడుస్తుంది. ఆర్డీఎస్ నీటి వాటాను పూర్తి స్థాయిలో వినియోగిస్తాం సీఎం రేవంత్ రెడ్డిపై కేసు కొట్టివేత. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కూడా చాలామందికి ఓటు హక్కు, వాటిని గుర్తించి తొలగించే వ్యవస్థ లేదంటున్న ఎన్నికల అధికారులు. నేటి నుంచి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ షురు. టైం ఇవ్వరు, ఫోన్ ఎత్తరు, ఎన్ని రోజులైనా నో అపాయింట్మెంట్. ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీ తీరుపై విమర్శలు. జల సౌదకు క్యూ కడుతున్న కాంట్రాక్టర్లు. ఈఎన్సీ రమేష్ బాబు. వడ్డీ రేట్ల పెంపుపై ఇప్పుడే చెప్పలేం. చమురు భయాలు తగ్గినా ప్రమాదం ఇంకా తొలగలేదు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఇది చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఓట్లు డిలీట్ చేస్తున్నారని. అది చాలా పెద్ద సబ్జెక్టు. ఎందుకు డిలీట్ చేస్తారు, అసలు ఎట్లా డిలీట్ చేస్తారు, ఏ టెక్నాలజీతో డిలీట్ చేస్తారు, మరి ఏం చేస్తారో మనము వేరే స్పెషల్ స్టోరీలో మనం ఖచ్చితంగా తెలుసుకుందాము. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ చాలామందికి ఓటు హక్కు, వాటిని గుర్తించి తొలగించే వ్యవస్థ లేదంటున్న ఎన్నికల అధికారులు. వ్యవస్థ లేదని వీళ్ళు అంటున్నారు, కానీ డిలీట్ చేస్తున్నారని చాలామంది చెప్తున్నారు. ప్రాక్టికల్గా నిజంగా డిలీట్ చేసిన ఓట్లే రిగ్గింగ్ అవుతున్నాయి. డిలీట్ అయిన ఓట్ల వాళ్ళ పేర్ల మీదనే ఓట్లు వేస్తున్నారు. అది ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం తర్వాత తెలుసుకుందాం. రేవంత్ ఢిల్లీ గులాం, ఆయన రెన్యువల్ సీఎం. కాంగ్రెస్ను నమ్మి గోసపడుతున్న ప్రజలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్, నేను కేటీఆర్తో ఏకీభవిస్తున్నా. కేటీఆర్ సార్, మీ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక గుడ్ సీఎం అయితే కాదు తెలంగాణకి. కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. కానీ ఆర్ యూ గోయింగ్ టు బికమ్ ఏ గుడ్ సీఎం? ఎస్, అఫ్ కోర్స్. కాంగ్రెస్ చాప్టర్ క్లోజ్ ఇంకా రాదు. నెక్స్ట్ మళ్ళీ అయితే కాంగ్రెస్ వచ్చే సూచనలు కనబడట్లేదు. ఒకవేళ తెలంగాణ ప్రజలు డబ్బులకి అమ్ముడు పోతే తప్ప, డబ్బులు తీసుకొని బాగా ఓట్లేసి తాగితే తప్ప మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. ఇది రాసి పెట్టుకో కేటీఆర్ గారు, రాసి పెట్టుకో రేవంత్ అన్న. కాంగ్రెస్ రాదు, కానీ నువ్వు వస్తావన్న గ్యారంటీ ఏంది? బీఆర్ఎస్ వస్తుందన్న గ్యారంటీ ఏది? ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళనే వెంటేసుకొని తిరుగుతున్నావు కదా కేటీఆర్. గ్రౌండ్లో లేవు కదా, పాదయాత్రలు లేవు, కార్యకర్తలను కలుస్తలేవు. మీరు ఒకసారి చూస్తే కేటీఆర్ వాల్యూ తగ్గిపోయింది.
ఎందుకు తగ్గిపోయింది? మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడకుండా పదే పదే కేటీఆర్ స్పీచ్లో బలం పోయింది. నేనేమంటున్నా అంటే కేటీఆర్ స్పీచ్లో బలం పోయింది. ప్రతి మీటింగ్లో సేమ్ డైలాగ్స్, నో క్రియేటివ్నెస్. అందుకే కేటీఆర్ గ్రాఫ్ స్పీచ్ పరంగా తగ్గిపోయింది. అందుకే నేనిచ్చే సలహా ఏంటంటే కేటీఆర్ తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయి. క్షేత్రస్థాయిలో కేటీఆర్ గారికి నేను ఒకటే చెప్తున్నా, తక్కువ మాట్లాడండి, పని ఎక్కువ చేయండి. మీరు ఎక్కువ మాట్లాడడం వల్ల మీ స్పీచ్ తెలంగాణ ప్రజలకి బోర్ కొడుతుంది, చాలా బోర్ కొడుతుంది. ఎప్పుడెప్పుడు ఒక లీడర్ మాట్లాడతాడా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూడాలి తప్ప, ఏ ప్రజలైనా ఎదురు చూడాలి. అంతేగాని అబ్బా ఇతను ఇప్పుడు మాట్లాడకపోతే బాగుండ్రా నాయన అని మాత్రం ప్రజలు అనుకోవద్దు. నేను మీ మంచిగా చెప్తున్నా. ఓకే, మీరు నన్ను తిట్టుకున్నా ఏం చేసినా నేను ఎప్పుడు చెప్పినా మీ మంచికే చెప్తా. ఓకే, సో స్పీచ్ ఇవ్వకండి. స్పీచ్లు ఎక్కువైనాయి, పని తక్కువైంది. గ్రౌండ్లో పని చేసేటోడవడు, పని చేయనివాడు అనలైజ్ చేయండి. అవినీతి పరులు ఎవరైతే ప్రజలు ఓడగొట్టిండ్రో ఆ ఓడగొట్టినటువంటి వాళ్ళని పక్కన పెట్టండి. కొత్త నాయకత్వాన్ని తీసుకురండి, యువ రక్తాన్ని తీసుకురండి. వాళ్ళకి దిక్సూచిగా మీరు హరీష్ రావు కలిసి పనిచేయండి. అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. లేకపోతే ఈ అవకాశాన్ని మీరు ఇంకా మారకపోతే ఈ అవకాశాన్ని మళ్ళీ ఎవరో కొట్టుకపోతారు. దయచేసి తస్మాత్ జాగ్రత్త అని మాత్రం నేను కేటీఆర్కి చెప్తున్నా. వేతనం ఆధారంగా ప్రమాద బీమా 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల వరకు ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపు. నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. వేతనం ఆధారంగా ప్రభుత్వ బీమా, ప్రమాద బీమా అంట, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వర్తింపు. వాళ్ళకి ఇవ్వకన్నా రేవంత్ అన్న గవర్నమెంట్ ఉద్యోగులకు ఏం తక్కువైంది? మరి రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ ఇస్తలేవు. మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారా, పెన్షన్ ఇస్తలేవు. తర్వాత టీఎన్జిఓస్ భూమి ఉంది రేవంత్ అన్న, ఎక్కడ? గచ్చిబౌలిలో. నీకు కూడా తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గచ్చిబౌలిలో టీఎన్జిఓస్ భూమిని కొంతమంది అసోసియేషన్ పెద్దలు, ఇంకొంతమంది ఆ అసోసియేషన్ దక్కాలని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇద్దరు అమ్ముడు పోతున్నారు, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఓకే, నేను చెప్పేది గచ్చిబౌలిలో ఉన్నటువంటి టీఎన్జిఓస్ ల్యాండ్. ఏం చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి అసోసియేషన్లో కొంతమంది అమ్ముడు పోతున్నారు. ఆ అసోసియేషన్ని గద్దదించి ఎక్కాలని ఇంకొంతమంది చూస్తున్నారు. వాళ్ళందరూ ఒకటే, మళ్ళీ పైసల కాడ పంచాయతీ, పైసలు సమానంగా పంచుకుంటున్నట్టున్నారు. వాళ్ళు వచ్చి ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు. మా ఆఫీస్కి వచ్చి ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. దేనికోసం? వాళ్ళ స్వార్థం కోసం. ఇంతకా టీఎన్జిఓస్ ల్యాండ్లో చాలా కుట్రలు జరుగుతున్నాయి, నీకు కూడా తెలుసు. ఆ కుట్ర వెనకాల సూత్రధారుడు, పాత్రధారుడు నీ ప్రియమైనటువంటి నీ మిత్రుడు జైవీర్ రెడ్డి, జానారెడ్డి కొడుకు కాదా? గచ్చిబౌలిలో టీఎన్జిఓస్ ల్యాండ్ని కొంతమందితోటి పోయి చంపేస్తామని చెప్పి బెదిరించి గన్ను పేల్చలే, గన్తోటి. ఈ విషయం జైవీర్ రెడ్డి నా ముందుండి బుల్లెట్ పిస్టల్ పట్టుకొని నన్ను కాలుద్దామన్నా గిదే చెప్తా. జైవీర్ రెడ్డి, నీ ఆత్మ పరిశీలన చేసుకో. టీఎన్జిఓస్ ల్యాండ్లో నువ్వు లేవా? నీ వెనకాల ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా అని అడుగుతున్నా నేను. నీకు కావాలంటే వాళ్ళతోటి డీల్ మాట్లాడుకుంటున్నావు కదా బ్యాక్ ఎండ్లా. సైలెంట్గా ఉండండి రా బై, మీరందరూ సైలెంట్గా ఉండండి. మేము చేస్తాం, మీకు ఎంత కావాలో చెప్పండి, మీకు ఇంత ల్యాండ్ ఇచ్చేస్తా, కానీ ఈ ల్యాండ్ నాది, జైవీర్ రెడ్డిది, మీరు ఇక్కడ రావద్దు, ఇది టీఎన్జిఓస్ది కాదు, కోర్టులో నడుస్తుంది, తేల్చుకోండి పొండి అని అంటావా జైవీర్ అన్న? నక్క తోక తొక్కితే వచ్చారన్న మీరంతా. నక్క తోక అదేందో తెలియదు. మంచోళ్ళకి కాలం లేదు, ముంచటోళ్ళకే కాలం. నక్క తొక్క తొక్కి మా ముఖ్యమంత్రి అయ్యాడు మా రేవంత్ అన్న. నువ్వెందుకు నక్క తొక్క తొక్కినావు? రేవంత్ ఉన్నాడు నీ మిత్రుడు కాబట్టి ముఖ్యమంత్రిగా నువ్వు నక్క తొక్క తొక్కినావు. ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఏడేడ పట్టాలి. ఇక మా రోహిణ్ అన్న ఏం చేస్తాడు? రోహిణ్ రెడ్డి కోర్టు కేసులలో లిటిగేషన్ ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి,
లిటిగేషన్ ల్యాండ్స్ ఏమేమి ఉన్నాయి, ఫోర్జరీ సంతకాలు ఎవరితో పెట్టియాలి, ఎక్కడెక్కడ హైడ్రాన్ పంపాలి, ఎక్కడెక్కడ డ్రామా ప్లే చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి అనేది మీది ఉంటుంది పంచాయతీ. నేను ఒకటే అడుగుతున్నా, జైవీర్ రెడ్డి దమ్ము ఉంటే నాకు ఫోన్ చేయి, లేదా నీకు చేయమన్నా నేను చేస్తా. అట్లా నువ్వు పిస్టల్ పెట్టా నేను భయపడా, ఇట్లానే నించుంటా. నువ్వు టీఎన్జిఓస్ ల్యాండ్ దొంగతనంగా కొట్టేయాలనుకుంటున్నావా లేదా, వాళ్ళందరినీ బెదిరిస్తున్నావా లేదా, అసోసియేషన్ అమ్ముడు పోయిందా లేదా, అసోసియేషన్ వెనకాల గోతులు దొవ్వే ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తా నేను. సో వీళ్ళు ఎప్పుడు పోతారా, నేను ఎప్పుడు ప్రెసిడెంట్ అవ్వాలా అని ఎదురు చూసే వాళ్ళు కొట్టుకొని అసలు వాస్తవాలు బయటపడేసి నిజంగా ఆ భూమిని నమ్ముకొని పెట్టుబడి పెట్టినటువంటి చాలామంది టీఎన్జిఓస్ ఎంప్లాయీస్ అమ్ముడు పోతున్నారు, క్షమించాలా, బాధపడుతున్నారు. ల్యాండ్ వస్తుందేమో అని ఆశపడుతున్నారు. రేవంత్ రెడ్డి పట్టించుకోడు. ఎందుకు పట్టించుకుంటాడు రేవంత్ రెడ్డి? జైవీర్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డి మిత్రుడు. మిత్రుడికి ఫేవర్ చేస్తారా, ఎన్జిఓస్కి ఫేవర్ చేస్తాడా రేవంత్ అన్న? ఎవరికి ఫేవర్ చేస్తాడు, ఎవరికి ఫీవర్ తెప్పిస్తాడు? జైవీర్ రెడ్డికేమో ఫేవరు, టీఎన్జిఓస్కేమో రాబోతుంది ఫీవరు. డైలాగ్ బాగుంది, రాసుకో. టీఎన్జిఓస్ ల్యాండ్ ఎవరి గుప్పెట్లో ఉందిరా నాయన అంటే కర్త కర్మ క్రియ జైవీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి, జైవీర్ రెడ్డి. దమ్ముంటే కేసు పెట్టుకో, అరెస్ట్ చేసుకో. ఓకే, రేవంత్ రెడ్డి ప్రియమైనటువంటి మిత్రుడు జైవీర్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఫేవర్ చేసేది ముఖ్యమంత్రిగా జైవీర్ రెడ్డికి, ఫీవర్ తెప్పించేది టీఎన్జిఓస్ కన్న విషయాన్ని టీఎన్జిఓస్ గుర్తుపెట్టుకోండి. మీ అసోసియేషన్లో ఉన్న పెద్దల్ని, ఇంకా అసోసియేషన్ చేతిలోకి రావాలనుకుంటున్నటువంటి కొంతమందిని నమ్మకండి అని చెప్తున్నా. గట్టిగా నిలదీయండి, కూర్చోండి, అక్కడ ధర్నాకి దీక్షలా కూర్చోండి, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి, ముచ్చమటలు పట్టేయండి. లేకపోతే ఇక అంతే సంగతులు. మీ ల్యాండ్ ఎవడో తింటాడా, జైవీర్ రెడ్డి లాంటి వాళ్ళు అమ్ముకుంటారు. దాని డెవలప్మెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ, రాఘవ కన్స్ట్రక్షన్స్ కాబట్టి వీళ్ళిద్దరు డీల్ మాట్లాడుకుంటాడు. ల్యాండ్ ఒకళ్ళు తీసుకుంటారు, డెవలప్మెంట్ ఒకళ్ళు తీసుకుంటారు, రౌడీలు ఒకళ్ళు పెడతారు. కథం. ఇది వీళ్ళు చేసే పని. అండ్ అట్లాగే రేవంత్ అన్న, ఈ ప్రమాద బీమా ఎవరికి ఇవ్వాలి? ప్రమాద బీమాలు ఎందుకు? మీ నుండి ప్రమాదం కాకుండా చూసుకోవాలి ఎన్జిఓస్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. పాయింట్ నెంబర్ 1, ప్రమాద బీమా ఇవ్వాల్సింది మా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా ఎవరైతే ఉన్నారో ప్రమాద బీమా ప్రభుత్వం తరపున మీరు ఇవ్వాలి. లేకపోతే కంపెనీలు తెలంగాణలో నడపద్దు అని చెప్పి జీవో తీసుకురండి. ఐదర్ కంపెనీ ఇవ్వాలి లేదా ప్రభుత్వం ఇవ్వాలి. అంతేకాదు, ఈ ఊబర్ కంపెనీ ఏదైతే ఉందో, ఊబర్, ఓలా, వీళ్ళు జిఎస్టీలు పంగనామాలు పెడుతున్నారు. పబ్లిక్ దగ్గర జిఎస్టీ అని చెప్పి ట్యాక్స్ తీసుకుంటున్నారు, కానీ వీళ్ళు ట్యాక్సులు పే చేయట్లే. ఎవరు నష్టపోతున్నారు? ఎవరైతే ఊబర్, ఓలా, ర్యాపిడో నమ్ముకున్న ఆటో డ్రైవర్లు ఉన్నారో, బైక్ రైడర్స్ ఉన్నారో, వాళ్ళు నష్టపోతున్నారు. ఇది అతిపెద్ద స్కాము. పబ్లిక్ దగ్గర తీసుకుంటున్నారు, అట్లాగే కారు నడుపుకుని, ఆటో నడుపుకుని, బైక్ నడుపుకునే డ్రైవర్స్ దగ్గర తీసుకుంటున్నారు ట్యాక్స్. కానీ వీళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఊబర్ కానీ, ర్యాపిడో కానీ, ఓలా కానీ, వీళ్ళెవరు కూడా జిఎస్టీ కట్టట్లే, ఆ ట్యాక్స్ కట్టట్లే. సో దీని మీద కూడా ఎంక్వైరీ చేయండి. ఉలకరు పలకరు, స్వర్గసీమ అక్రమాలపై అధికారుల మౌనం, సుకేతన వెంచర్లో అక్రమ నిర్మాణాలపై చర్యలెప్పుడు, పాలకవర్గం ఫిర్యాదుతో ఇటీవల డిఎల్పిఓ వరలక్ష్మి సందర్శన, ఉన్న అధికారులకు ఇంకా అందని నివేదిక, అవిగో అక్రమ నిర్మాణాలు, ఇవిగో నోటీసులు అంటున్న స్వర్గసీమ వెంచర్ విషయంలో అధికారులు చేసిన హడావుడి అంతా ఉత్తదేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా చెర్కుపల్లిలోని సుకేతన వెంచర్ అక్రమాలపై ఏకంగా పంచాయతీ పాలకవర్గంతో పాటు స్థానిక రైతాంగం లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లే. మరి డీజీపీ సివి ఆనంద్ గారు మరి ఏం పట్టించుకుంటున్నారు సార్? మీ పోలీసులు తలుచుకుంటే వాళ్ళని బొక్కలేయచ్చు కదా స్వర్గసీమ వాళ్ళని. ఎందుకు పట్టించుకోవట్లే సివి ఆనంద్ గారు? బోర్డులు మార్చేస్తున్నారు. ఇప్పుడు మొన్న నేను ఒక దగ్గరకు పోయినా, నారాయణ ఖేడ్లో వుడ్లాండ్స్, నీమ్స్ బోరో వుడ్లాండ్స్,
అతను ఆ పైసలు అన్నీ ముంచిండు. 1200 ఎకరాలు ఫేక్ డాక్యుమెంట్స్ చేసిన రిజిస్ట్రేషన్ చేసిండు. పక్కన ఇంకో వెంచర్ ఉంది, 8 సబ్జెక్టులు ఉన్నాయి మొత్తం దాంట్లోనే. పక్కన ఇంకో వెంచర్ వేసిండు ఇంకో దగ్గర, అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్లు. అక్కడ బోర్డులు మార్చి పడేసిండు. అంటే ఒక బోర్డు మీద ఒక కంపెనీ పేరు మీద ప్లాట్లు అమ్మేసి, ఓకే, ఆ బోర్డు మార్చి ఇంకో బోర్డు కొత్త కంపెనీ పెట్టి మళ్ళీ ఆ కొత్త కంపెనీ మీద సేమ్ ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మిండు. ఇట్లాంటివి చాలా చూస్తున్నాం. దయచేసి కొనే ముందు మీరు ఆలోచించండి. తర్వాత పోలీసుల దగ్గరకు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎక్కడికి వచ్చినా ఎవరు సహాయం చేయడు. మన కష్టార్జితం మనం ఎక్కడ పెడుతున్నామో, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో 1కి 1000 సార్లు కాదు 1,00,000 సార్లు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఆలోచించి కొనండి ఏది కొన్నా. సో మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఈ పైసలన్నీ ఎగ్గొట్టేసి మందిని ముంచి అతను ఏం చేస్తున్నాడు, ఇక్కడ కొంపల్లిలో, దూలపల్లి కొంపల్లిలో అతిపెద్ద భారీ హై రైజ్ టవర్స్ కడుతున్నాడు. భారీ హై రైజ్ టవర్స్ కడుతున్నాడు ఈ పైసలన్నీ తీసుకొచ్చి. ఆ చైర్మన్ మురళీకృష్ణ ఇటువంటి దరిద్రంలో అందరు నమ్మి మోసపోతున్నారు. సో నెక్స్ట్ ఉన్నాయి ఇంకా 8 ఎపిసోడ్లు. ఒక్కొక్క వెంచర్ ఎక్కడెక్కడ వేసిండు, ఓడోని మించిండు. ఒక్క వెంచర్లో 2500 మంది విత్ డాక్యుమెంట్స్ బాధితులు. ఇదేమో ఇది చేయట్లే. ఉలకరు పలకరు స్వర్గసీమ అక్రమాలపై అధికారుల మౌనం. ఎందుకు అధికారుల మౌనము? వాడు కూడా తిన్నాడు పైసలు కాబట్టి. రంగారెడ్డి ఆర్డీఓని పోయి ఎంక్వైరీ చేయాలి. పైసలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటారు అధికారులు, పోలీసులు? వాళ్ళని మేనేజ్ చేసారు, పైసలు తిన్నారు కాబట్టి వీళ్ళు రోడ్ల మీద కూర్చొని ఏమన్నా కానీ ఆగం కానీ సావని ఆత్మహత్యలు చేసుకొని రాష్ట్రం తగలబడిపోని మేము మాత్రం బయటికి రాము, వీళ్ళకి అండగా ఉండం. ఇది పరిస్థితి. నేటి నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే 3,38,26,448 మంది 48 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వనున్న బిఎల్ఓలు. బిఎల్ఓలు హైదరాబాద్లో ఇంగ్లీష్లో, మిగతా జిల్లాల్లో తెలుగులో పత్రాల అందజేత. సేమ్ అన్నిట్లో ఇవే వార్తలు ఉన్నాయి. సో కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాము. ఒకసారి ఆదాబ్ కూడా చూద్దాం. జలాల వాటా విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టులపై అభ్యంతరాలు. ఇది కూడా మాట్లాడాం. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. ఆషాఢ బోనాలు అద్భుతంగా జరగాలి. ముందు మీరు పైసలు వేయండి, కొట్లాట లేకుండా. అద్భుతంగా జరగాలి ఇవన్నీ కాదు ముచ్చట. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం. అయ్యయ్యో, అది ఒకప్పుడు డైలాగ్ బట్టి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం అనేది ఒకప్పుడు డైలాగు. ఇంద్రమ్మ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరు కాంగ్రెస్? బట్టి గారి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్. ఇక్కడ మన డైలాగ్ మారుద్దామా కొంచెం? కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లీడర్ల సంక్షేమ ప్రభుత్వం. అది కూడా కార్యకర్తల గురించి కాదు. ఓన్లీ ఎమ్మెల్యేస్, మంత్రీస్ అండ్ కంత్రీస్ అండ్ ముఖ్యమంత్రీస్. ఓకే, మీ ప్రభుత్వం ఇది. ఎవరి సంక్షేమ ప్రభుత్వం? మంత్రుల, ముఖ్యమంత్రుల సంక్షేమ ప్రభుత్వం. ఒకప్పటి కాంగ్రెస్ పేదల కాంగ్రెస్, ఇప్పటి కాంగ్రెస్ పెద్దల కాంగ్రెస్. ట్యాగ్ బాగుంది కదా, రాసుకోండి. మా బట్టి గారికి అన్ని విడమరి చెప్పాలి. ఎస్. సో మొత్తానికి ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. మరిన్ని విషయాలు, ప్రజా సమస్యల గురించి తెలుసుకోవాలంటే ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్, నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.